హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంతో హెల్దీ అయిన టిఫిన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సేమియా అండ్ గోధుమ రవ్వతో ఉప్మా. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దానికోసం మనం సేమియాలో గోధుమ రవ్వ తీసుకోవాలి. ది బెస్ట్ క్వాలిటీ ఉన్న గోధుమలు తీసుకుంటే, రవ్వ తీసుకుంటే బాగుంటుంది. బర్సన్ నూక కాకుండా గోధుమ రవ్వ తీసుకోవాలి. సేమియాలు ఇలా వేసుకొని దాన్ని శుభ్రంగా ముందు ఆయిల్తో ఫ్రై చేసుకోండి. తర్వాత లైట్గా ఒక అర స్పూను నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా ఇలాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మనం ఒక అర స్పూను నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు గుళ్ళు వేసుకొని, తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని, పోపు సామాన్లు తెలిసింది కదా, అవి కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను నేను, గోధుమ రవ్వ. గోధుమ రవ్వని మనం డైరెక్ట్గా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకొని మనం 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల సేమియాలు తీసుకున్నాం. ఫ్రెండ్స్, కరెక్ట్గా 5 వేసుకోవాలి. మెజర్మెంట్ 5 కప్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్. మనకి సేమియా నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకుందాము. కలుపుకొని సాల్ట్ సరిపోయిందిలో చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే మళ్ళీ సేమియాలు కూడా వేసుకోవాలి. సేమియా కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. నేను మళ్ళీ చెప్తాను చూడండి. దీంతో ఒకటి మనం రవ్వ తీసుకుంటే 2 సేమియాలు తీసుకోవాలి, 2 కప్పులు సేమియా తీసుకోవాలి. ఫైనల్గా ఫ్రెండ్స్, మనకి గుమగుమలాడుతూ సేమియా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చాలా నేను చెప్పిన మెజర్మెంట్లో వాటర్ వేసుకోవడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది, స్టిక్కీగా అంటుకోదు. ఫైనల్గా కొత్తిమీర, బాదం, జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకున్నాను నేను. మనం సూపర్ టేస్టీగా టేస్ట్ చేద్దాం రండి. ఇదిగో ఫ్రెండ్స్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం వాటర్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా అబ్బాయి తిని చూసి చెప్తాడు. సూపర్ ఉంది మమ్మీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.